జగద్గురువు ఆదిశంకరాచార్య జయంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని శ్రీ కామాక్షి సమేత మోగిలేశ్వర స్వామి దేవస్థానంలో చిత్రపట ఆవిష్కరణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ధర్మకర్త ఎంబి విజయ్ కుమార్, ఈవో మునిరాజ్, చిత్రపటదాత పాణ్యం శ్రీనివాస్ శర్మ, మొగిలి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జగద్గురువు ఆదిశంకరాచార్య చిత్రపట ఆవిష్కరణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణలు, అభిషేకాలతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ గురుకుల్, విశ్వనాథ్ గురుకుల్, సోమశేఖర్ గురుకుల్, దండపాని గురుకుల్, పలమనేరు బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కిషోర్ గురుకుల్, ఆలయ సిబ్బంది కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. अभिमुखं करोमि ओम हिमं मे गंगे यमुने सरस्वती सद्विस्तोमगं सुधा कृष्णया अगोरध्याय महा वामदेव्याय महा सद्योराधमुत्तरी महा विद्याय महा श्री महा शिखाय महा कवचाय महा नेत्रेभ्यो महा अस्त्राय महा प्रथमा वरदेवताभ्यो महा ध्यायामि अनन्ते सूक्ष्मेषा शिवोत्तमे गणे प्रधान एकरुद्रस्मूर्तिश्च श्रीकण्ठस्य शिखण्डिनः तृतीया वरदेवताभ्यो महा ध्यायामि उमा चण्डी सन्ति महाकाल गणेश्वरा भृंगेशस्य वृषभो सुब्रह्मण्यस्वदेवज तृतीया वरदेवताभ्यो महा ध्यायामि इन्द्राग्नियमने रुणवान् कुबेर ईशानाय महा चतुर्था वरदेवताभ्यो महा ध्यायामि वज्राय महा शक्तिरे महा दण्डाय महा खड्गाय महा पाशाय महा कुशाय महा भुजाय महा गदाय महा कुशोराय महा ब्रह्मणे महा विष्णुवे महा पद्माय महा चक्रायुधाय महा पंचमा वरदेवताभ्यो महा आवाहयामि पंचमा वरदेवता स्वरूपा श्री मोगलेश्वर शिवासनाय महा मोगलेश्वर शिवमूर्तये महा मोगलेश्वर शिवाय महा आवाहयामि स्थापयामि पूजयामि देवी पंचमा वरण पूजां च करिष्ये अम्बायै महा गणाम्बिकायै महा गंगायै महा गौर्यै महा वामिनी महा देवी महा शक्तिने महा शक्तिने महा चक्रिने महा अस्त्राय महा प्रथमा वरदेवताभ्यो महा ध्यायामि भूमे महा स्वाहाय महा स्वराय महा पुष्पे महा लक्ष्मी महा कीर्ति महा मेधाय महा द्वितीय वरदेवताभ्यो महा ध्यायामि उमाय महा कुंडलिने महा रूपिणे महा पद्मिने महा भद्रने महा भृंगिने महा क्लादिने महा इंद्रपुत्रिकाने महा तृतीय वरदेवताभ्यो महा ध्यायामि सते महा स्याहाय महा कालकण्ठे महा ढाकिने महा घोराय महा भृंगिने महा हर्षिणे महा वाण्ये महा लक्ष्मी महा चतुर्था वरदेवताभ्यो महा ध्यायामि प्राणशक्ते महा भोगात्मशक्ते महा गुणात्मिकाने महा कमलात्मशक्ते महा विषादात्मशक्ते महा गदाय महा निवृत्त्यात्मशक्ते महा महाशक्ते महा श्रृंगलाय महा पंचमा वरदेवताभ्यो महा ध्यायामि पंचमा वरदेवता स्वरूपा श्री कामाक्षम्बा देव्याय महा कामाक्षम्बा देवी मूर्ते महा कामाक्षी अंबिका देव्यै नमः ओम कामाक्षी मावाहयामि स्थापयामि पूजयामि आवाहिताभवा स्थापितोभवा सन्निहितोभवा अवगुण्डितोभवा प्रसीद श्री पंचमा वरदेवताभ्यो महा आवाहयामि ओम नमो भगवते दक्षिणपर्यन्तं वंदे गुरु परंपरा ఆదిశంకరులు అఖండ భారతావనిలో ఎన్నో మహాక్షేత్రాలను నెలకొల్పినటువంటి మహానుభావుడు. బౌద్ధ మతం విశేషంగా వ్యాప్తి పొంది హిందూ మతం అవసాన దశకు వచ్చేసిన సమయంలో శంకరుని యొక్క అంశగానే ఆదిశంకరులు అవతరించి అద్వైతాన్ని స్థాపన చేసి స్వామి ఇంతకు ముందు చెప్పినట్లు అందరు దేవుళ్ళు ఒకటే, శివకేశవులకు భేదం లేదు అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ అందరి మనస్సులు అందరినీ గెలిచి ఆదిశంకరులుగా తర్వాత జగద్గురువులుగా అవతరించినటువంటి రోజు. తర్వాత ఆయన ఈ రోజు పుట్టినటువంటి రోజు. 4 వేదాలు 8 సంవత్సరాలకే అధ్యయనం చేసి దాదాపుగా 6 నుంచి 8 సార్ల వరకు భారతదేశం పూర్తిగా కాలినడకన యాత్ర చేసి ప్రతి ఒక్క చోట యంత్ర స్థాపనలు, ధ్వజస్తంభ స్థాపనలు, ప్రతిష్టాపనలు, ఎన్నో దేవాలయాలు స్థాపన చేసి ఈరోజు వేదం నిలబడింది, బ్రాహ్మణ్యం నిలబడింది, హిందూ ధర్మం నిలబడింది అనేటువంటి ఈ యొక్క ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి ఉండేటువంటి ధర్మాన్నే కలియుగంలో ఇంతలాగా ఈ రోజుకి కూడా నిలబడిందంటే దాన్ని పునరుద్ధరణ చేసినటువంటి ఆదిశంకరులే. ఆయన ఇట్లాంటి ధర్మము ఇంకా చాలా రోజులు నిలబడనేటువంటి విషయంతో 4 పీఠాలు స్థాపన చేసినారు. ఒకటి శృంగేరిలో, పూరిలో, తర్వాత ద్వారకలో, తర్వాత కంచిలో, కాశ్మీర్లో 4 పీఠాలు స్థాపన చేసి అక్కడ
గురు పరంపర ఎప్పుడు కూడా ఈ ధర్మం నిలబడేటట్లు 4 చోట్ల ఆది శంకరాచార్యులు స్థాపన చేసి ఈ రోజుకి కూడా ఆ పరంపర కొనసాగుతూ ఈ ధర్మం ఈ విధంగా పరిడి వెళుతా ఉందంటే అట్లాంటి ఆచార్యులను గురువులుగా భావించి యావత్ దేశము కూడా కొనియాడవలసినటువంటి రోజు. దాంతో ఒక చిన్న భాగంగా ఈరోజు బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మొగిలి దేవస్థానంలో దాదాపుగా 7 ఏళ్ల చరిత్ర ఉండేటువంటి దేవస్థానంలో ఈరోజు శ్రీనివాస శర్మ గారు ఈ ఒక విషయాన్ని పూనుకొని ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని, తర్వాత చంద్రశేఖర భారతి వారి చిత్రపటాన్ని, విజేంద్ర స్వామి చిత్రపటాన్ని, తర్వాత చంద్రశేఖర స్వాముల వారి యొక్క కాంక్ష విగ్రహాన్ని ఈ రోజు ఇక్కడ స్థాపన చేసి